పుదీనా హార్వెస్ట్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇందులోది నిన్న పీకేసాను అనమాట. ఇది అక్కకి ఇచ్చాను. ఇది వచ్చేసి అమ్మ వచ్చింది ఇవాళ. అమ్మకు పీకిస్తున్నాను సంక్రాంతికి. తను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుందంట, బిర్యానీ చేసుకుంటుందంట. మళ్ళా ఈ రెండు ఉంటాయి. ఈ రెండు వచ్చేసి పానీపూరికి బిర్యానీకి సరిపోతాయి మన ఇంట్లోకి. ఇది మాత్రం మొత్తం నేను హార్వెస్ట్ అయితే చేస్తాను. మొత్తం పీకేసాను ఫ్రెండ్స్. మొత్తం పీకేస్తే ఇంత వచ్చింది. ఒక చిన్న కట్టమైన వచ్చింది మనకు. ఇది 30 రూపీస్ పడుతుంది. 30 రూపీస్ పడుతుంది అన్నమాట ఈ పుదీనా. ఇంత మాత్రం ఇంకా ఉంది. ఇంకా 2 టవర్లో ఉంది. ఈ 2 టవర్లో మేము చేసుకుంటాము. పాప వచ్చినాక పానీపూరిలోకి బిర్యానీలోకి సరిపోతుంది. దీంట్లో ఎక్కువ ఉంది పై దాంట్లో. అన్నిటికంటే ఇదే బాగా ఉంది అన్నమాట. చాలా కుచ్చుగా చాలా బాగుంది. ఆ రెండిట్లో ఉంది. ఆ రెండిట్లో కట్ చేసామన్నమాట. నిన్న ఒకటి కట్ చేసి అక్కకు తీసుకెళ్ళాను. ఇది అమ్మకి ఇచ్చేస్తున్నాను. ఈ వాటర్ క్యాన్ ఇచ్చింది ఒకటి అమ్మ ఇచ్చింది. ఈ 3 వదిన ఇచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పుదీనా ఎంత చక్కగా పెంచుకోవచ్చో. తప్పకుండా ఈ క్యాన్లు ఉపయోగించుకోండి ఉంటే. చాలా ఈజీగా మనం పుదీనా పెంచుకోవచ్చు. పుదీనా అయితే ఇంత వచ్చేసింది. ఇంకా 1 టవర్లో మాత్రమే ఉందన్నమాట పుదీనా. ఇది చూసారా, ఫస్ట్ హార్వెస్ట్ చేసింది, మళ్ళీ ఇగుళ్ళు అయితే వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఇట్లా కట్ చేసుకుంటే పుచ్చిగా వచ్చేస్తుంది. ఇంకా ఈ టవర్లోది ఉంది. ఇది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎక్కువ ఉంది ఇది. మా పాప కొద్దిసేపు ఉండి వీడియో తీసేసి వెళ్ళింది. నన్ను కూడా తీయమంటే ఇంకా సరిగా రెడీ కాలేదులేమ్మ, వద్దలే అనింది. ఇది ఫ్రెండ్స్ చూపిస్తాను చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయి అనేది. చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయి. పుదీనా అన్ని వీడియోలు కలిపి క్లిప్ అయితే పెడితే బాగుండు అనిపిస్తుంది. పుదీనా హార్వెస్ట్ ట్రై చేస్తాను, లేదంటే మామూలుగానే పెడతాను ఫ్రెండ్స్ వీడియో. చాలామందికి టవర్ వీడియో నచ్చిందంట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. మనము పుదీనాతో పాటు ఆకుకూరలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. కమ్మాలాకు, రేకు, గంగకోలి కూర అంటే కింద ఉంది. గంగకోలి కూర మొత్తం కింద ఉండదు. ఇలా మన గార్డెన్లో మనం ఆకుకూరలు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పెట్టిన 10 రోజులకు ఆలు అయితే ఇలా మొలకలు వచ్చేసాయి. మొలకలు అంటే మొలకలు కాదు, గడ్డ పెట్టాం కదా, పేడు తీసి మనం అలా మొలకలు వచ్చిన పేడుని మనం భూమిలో ఉంచామన్నమాట. చూసారా, ఇందా విధంగా కనిపిస్తుంది చూడ. అది పేడు, అదో ఉల్లగడ్డ. అది ఆలుగడ్డ అంటారు కదా, కొంతమంది ఉల్లగడ్డ అంటారు. ఇది కూడా అట్లా పేడు తీసి ఒక గడ్డని ఇన్ని చోట్ల కూర్చాను అనమాట. అన్ని పేళ్ళు. అదో ఆలు అనేది చెక్క అంటే పైన మొత్తం గడ్డ పెట్టలేదు. ఏ ఏ ఏ పార్ట్ అయితే మొలకలు వచ్చాయో ఆ పార్ట్ అంతా పైన తీసి పెట్టాను. మీకు వీడియో పూర్తిగా పెడతానులేండి. పెట్టింది కూడా నేను చూపించాను. అది కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను. మొత్తం గడ్డే పెట్టనక్కర్లేదన్నమాట. ఆలుని ఇలా కూడా మనము పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నా పేరు నాగమణి, సునందిని గార్డెన్. వెల్కమ్. గార్డెన్ మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా గార్డెన్ మొత్తం ఊడ్చేదైతే ఉంది. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. పుదీనా, పచ్చి టమోటాలు, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. అవి కూడా
ఇలా బల్లల మీద నేను సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని నిన్నంతా పాట్ మిక్సింగ్ అంతా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఎండిపోయిన ఆకులు పుల్లలు వేసి ఓన్లీ మట్టిగా పెట్టాను. వీడియో కూడా నేను పెట్టాను, అది కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. పుదీనా వీటిలో కిందిదైతే నేను హార్వెస్ట్ అయితే చేసుకుంటా ఉన్నాను నాకు అవసరమైనప్పుడు. ఇంకా సంక్రాంతికి నేను హార్వెస్ట్ అయితే చేశాను అనమాట. సంక్రాంతికి ముందుకు అట్లా మొత్తం హార్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇలా వచ్చింది పుదీనా. ఇప్పుడు మొత్తం తీసేస్తాను అనమాట. మళ్ళీ తీసేసి మనము కొంచెము వర్మీ కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. నా దగ్గర వర్మీ కంపోస్ట్ అయితే లేదు, కానీ ప్రస్తుతానికి ఎరువులు కూడా లేవు. కానీ చూద్దాం ఎలా వస్తుందో. ఒక హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనము వర్మీ కంపోస్ట్ కానీ ఎరువులు కానీ ఇచ్చుకుంటే మళ్ళీ బాగా వస్తుంది. ఓన్లీ నేను లిక్విడ్ అయితే ఇస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అరటిపండు తొక్కలు, పండ్ల తొక్కలు, జ్యూస్ అట్లా ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు తొక్కలు వస్తాయి కదా వడగట్టినప్పుడు, అవి మాత్రమే ఇస్తున్నాను. మళ్ళీ మనకు మూడిట్లో పుదీనా అనేది హార్వెస్ట్కి రెడీగా ఉంది. మొత్తం హార్వెస్ట్ చేసినాక ఎంత వచ్చేది చూపిస్తాను. ఈ 3 టవర్లోది నేను పీకేసాను అనమాట. హార్వెస్ట్ అయితే చేశాను. ఇంకా ఇందులో ఉంది, మనకు అంత అవసరం లేదు కాబట్టి ఇది పీకేసాను. ఇంత వచ్చింది. అంతైతే వచ్చింది. గార్డెనింగ్ కూడా కొంచెం క్లీన్ చేసుకునేది ఉంది. నిన్న పాట్ మిక్సింగ్ అంతా కలిపి పెట్టుకున్నాను, కొన్ని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఇంకా అంతా క్లీనింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. కొంచెం ఆకుకూర కూడా పోసుకున్నాను పప్పులోకి, ఇంకా ఉండదన్నమాట. చూడ ఇంకా స్కూల్కు దగ్గరలో ఉందన్నమాట. పాటలు వస్తూ ఉంటే నేను ఆఫ్ చేశాను అనమాట వీడియో, హార్వెస్టింగ్ వీడియో. సరే ఇదంతా చిగుర్లు వస్తుంది. ఇది కూడా మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాం.